ముందుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవటానికి అవకాశం కలిగించింది ఎవరండి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముందుగా మహానుభావుడికి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి నా పేరు రామిరెడ్డి. అయితే చాలా పేర్లు మారిపోయాయి. చివరిగా నాకు నచ్చిన అందరం ఇచ్చిన పేరు రామిరెడ్డి మానసరోవరంగా స్థిరపడిపోయింది. ఒకసారి అంటే మీ చిన్నతనంలోనే నువ్వు ఎవరబ్బాయివి అని చెప్పి నన్ను అడిగితే మా తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే మా నాన్న పేరే తెలియదు ఎవరికి. మా తాత ముత్తాతల పేరు చెప్పుకుంటే కానీ తెలియని పరిస్థితి. కాలక్రమేణా ఒక మెడికల్ షాప్ పెడితే శైలజ మెడికల్ రామిరెడ్డి అన్నారు, శైలజ రామిరెడ్డి అన్నారు. తర్వాత పిరమిడ్ నిర్మిస్తే పిరమిడ్ రామిరెడ్డి అన్నారు. ఎల్ఐసి ఏజెంట్గా చేస్తే ఎల్ఐసి రామిరెడ్డి అన్నారు. మరి ఈనాడు మానస సరోవరం అనే ఒక ధ్యానాశ్రమం నిర్మించినప్పుడు మానస సరోవరం రామిరెడ్డి అన్నారు. అది కూడా కొంతవరకే పరిమితం. మరి ఆ మహానుభావుడి యొక్క సాహచర్యంతో పిఎంసి ఛానల్లో దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు ప్రతిరోజు మంచి మాట అనే పేరుతున్నప్పుడు ఒకనాడు 10 మంది బంధువులు కూడా లేనటువంటి స్థితిలో కాలక్రమేణా నా ప్రొఫెషనల్లో ఒక 2000 మంది మిత్రులు సంపాదించుకున్నా కూడా ఈరోజు ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సహచర్యంతో ఈ పిఎంసి ఛానల్ సహకారంతో 100 కాదు వేలాది మంది ఆత్మలను ప్రసాదించారు. మరి అందుకు ఈ పిఎంసికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. చాలా చాలా అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి పిఎస్ఎస్ఎంలో. అందులో మరొక అద్భుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మనందరం ఎన్నో పుణ్యక్షేత్రాలు చూడాలని మనసులో కోరికున్నా అనుకోకుండా ఈ వాయిదాలు పడుతూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మరి పిఎంసి వారు బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక పేరుతోటి ఎన్నో అద్భుతమైన చక్కటి పుణ్యక్షేత్రాలు, భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ దాదాపుగా సంవత్సరానికి 3-4 ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేసి ఎంతో కనువిందు చేయటానికి అవకాశం కలిగిస్తున్నారు వారు. ఈరోజు మరి ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ప్రేమ మందిరం 2 గంటలు చాలా చూడటానికి. ఎంతమంది చూశారండి ఇవాళ ప్రేమ మందిరం? చాలామంది, సగం మంది కూడా చూడలేదు. రేపు చూడండి. ఎల్లుండి, రేపు సాయంత్రం దాకా మన ప్రోగ్రాం ఉంటాయి కాబట్టి ఎల్లుండి చూడండి. జీవితంలో మళ్ళీ ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదేమో అని అనిపించేటట్టుగా ఉంది. చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్లేస్లో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎనీహౌ మరి పిఎంసి ఇంకా ముందు మరింత దిగ్విజయంగా ముందుకు పోవాలన్నటువంటి మనసారా మనందరం కూడా కోరుకుంటూ రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానికి మనందరం శాయశక్తులు ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.